ఏమండి, ఈ రోజు 1వ తేదీ కదా? అవును, 1వ తేదీ. ఏ, నీకు 10వ తారీఖు కావాలా? పంచాంగం మాత్రం నా వల్ల కాదు. ఎందుకండి కోపడతారు? జీతం వచ్చిందో లేదో అని. ఎందుకు వస్తుంది? చెక్కు మార్చుకునే టైం లేక గుమస్తాకిచ్చి పంపాను, వాడు ఇంకా రాలేదు. రేపు చెక్ క్యాష్ వరకు ఆగలేవా? అది కాదండి, రేపు శనివారం, బ్యాంకు రోజంతా పనిచేయదు. అవును శనివారం. శనివారం అయితే రేపు జీతం తప్పకుండా వస్తుంది, బ్యాంకులన్నీ పనిచేస్తాయి. నువ్వేం కంగారు పడకు. కోపడినంటే మీ దగ్గర ఇంకో విషయం చెప్పాలి. ఏంటి? మా అన్నయ్య ఊరి నుంచి వచ్చాడు. ఆయన పద్ధతి మంచిది కాదు. ఆయన ఎలాంటి వాడైనా మీ అన్నయ్య, మనం గౌరవించాలి, తప్పదు. తాగితే తప్పు. నమస్తే బాగారు, కింద పడిపోయి అనుకున్నారా? మామూలుగా పడతాను కానీ మొండలో పడిపోవటం మన జాతకంలో లేదు. నన్ను కొంచెం క్షమించాలి. తాగి మీకు కనపడకూడదు అనుకున్నా. తాగాక మిమ్మల్ని చూడాలని ఆరాటం ఎక్కువైపోయి కింద పడలేక పరిగెత్తుకుంటూ వచ్చేసా. చాలా సంతోషం, వచ్చి ఫోన్ చేయండి. సంతోషమా? ప్రపంచంలో నేను ఇంటికి వస్తే సంతోషపడే వ్యక్తి మీరు ఒక్కరే. నీకు తెలిసే? మాట్లాడకుండా వచ్చి కూర్చొని ఫోన్ చేయి. మరీ కసురుకుంటూ వడ్డించక. ఆయన ఏం మాట్లాడాడని? మా అమ్మడికి నా మీద అధికారం చలాయించే హక్కు నేనే ఇచ్చాను బారు. చిన్నప్పుడే ఇది పెద్ద ఆఫీసర్ అయినట్టు ఓ అడావుడు చేసేసేది. చివరికి ఆఫీసర్ అయిందిగా. అయ్యింది కాలేదు అవన్నీ మామూలే గాని అసలు ఆ ఫేస్ చూడండి, ఆ హోదా తగ్గలేదు. అన్నయ్య, మళ్ళీ నువ్వు నోరెత్తితే నన్ను చంపుకు తిన్నట్టే. తాగిన వాడి మాటలకి లోకం భయపడుతుందంటే ప్రపంచంలో ధర్మం తాగి 4 పాదాల మీద నడుస్తున్నట్టే. కొటేషన్ కరెక్టేనా? కృష్ణ, సామాన్లన్నీ సరిగ్గానే వచ్చాయి కదా? కలవరపడకు కన్నమ్మా. మరి ఫ్లూట్ ఏ పెట్టెలో దాచావు? పెట్టెలో దాచే తీరికెక్కడిది? చేత్తోనే పట్టుకున్నాను. ఫ్లూటు లేక నీవు లేవు, నీవు లేక ఫ్లూటు లేదు. ఫ్లూటే నువ్వే ఫ్లూటు లేనిచో నా ఫ్లూటే లేదు. కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత వాయిస్తాను. జస్ట్ 1 minute. బాయ్స్ కమ్ హియర్. థ్యాంక్ యూ. సార్, అదేమిటండి మీ ఆవిడ గారు మిమ్మల్ని కృష్ణ అని పిలుస్తుంది? ఫ్లూట్ ఎక్కడుందని అన్నిసార్లు అడుగుతుంది. అదే, మా ఆవిడికి కృష్ణుడు అంటే చచ్చేటంత ప్రేమ. నేను ఫ్లూట్ వాయించడంలో చచ్చేటంత విద్వాంసుడిని. ఫ్లూట్ వాయించేవాడు ఎవడైనా సరే కృష్ణుడే అని దానికి చచ్చేటంత నమ్మకం. ఎంతకన్నా ఎక్కువ చెబితే కరెంటు షాకు తిన్న కాకుల్లా మీరు చచ్చిపోతారు. వదిలేండి, వెళ్ళిరండి. ఆపేసావేం కన్నయ్య, వాయించు. ఆయాసం వస్తోంది, అయినా నీ కోరిక కాదనలేను. నా ఫ్లూట్ నువ్వు గాని వాయించావా కన్నమ్మా? చెప్పి కొట్టించుకోవడం అంటే ఇదే. రే ఆపండ్రా, 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 నీకు దండం పెడతాను, ఆపండ్రా, రే ఆపండ్రా, ఆపండ్రా. చెప్తా చెప్పి బచ్చా. మేనేజర్, 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 నువ్వు కూడా ఆపండి, ఆపండి. మర్యాద ఆపకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ హోటల్ మూయించేస్తాను. ఆటో, ఆటో. దీనికి ఫ్లూట్ల పిచ్చి ఎక్కువైపోయింది. చెప్పు, ఆటో జానేదే బాయ్. కూడా తయారయ్యాడు. అబద్ధం చెప్పి నన్ను మోసం చేస్తాం అనుకోలేదు. చిచి, లేదు, నిజం చెప్పేస్తాను.
లక్ష్మి, ఆ, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. ఏమండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. తెలుసా? నీ మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇంట్లో గ్రైండర్ కావాలి, అది కాదండి. కలర్ టీవీ కావాలి. చచ్చా, అది కూడా కాదండి. చూడు లక్ష్మి, ఏ సమస్య అయినా సరే 1వ తేదీ జీతం వచ్చినప్పుడు చెప్పు, వింటాను. నా మాట పూర్తిగా వినండి. సగం వినే టైం కూడా లేదు. ఆఫీస్కి వెళ్ళాలి, తర్వాత మాట్లాడుతున్నాం. అమ్మని అమ్మని ఒంటరియా? ఆకలేస్తుంది. ఇంకా అవలేదు, అరగంట టైం పడుతుంది. ఆ అరగంట టైం పడుతుంది. ఆ. అరగంట కాదు, గంట అయినా పర్లేదు, నేను బయటికి వెళ్ళేస్తా. అబ్బా అమ్మా. ఏం బామ్మర్ది, వెనక్కి నడవడం ప్రాక్టీస్ చేస్తున్నావా? వెనక్కి నడిస్తే కిడ్నీస్ మంచిదని డాక్టర్ చెప్పాడు. సరే గాని ఇదేంటి? ఓహో, ఇదే సంగతి. తిగారవుకు, నీది అసలు ఉక్కు కంట. నా పరిస్థితి ఏం చెప్పంటావు బావా? బీడీ తొరక్క బాడీ అంతా ఉనికిపోతుంది. అందుకని ఈ గద అమ్మేయాలనుకుంటున్నావు అనమాట. అయితే ఓ పంచి, సంతపేట చెవుల్లో చాంద్మాల్ దగా చందని నాకు తెలిసిన మార్వాడి ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి. థ్యాంక్స్ బావా, నువ్వు ఈ మాత్రం సహాయం చేస్తానంటే మా బావింట్లో సామానే కాదు, మా బావను కూడా మార్కెట్లో పెట్టి అమ్మేస్తాను, నీ కమిషన్ నీకు ఇచ్చేస్తాను. అది సరే, వెనక రావాల్సిన అవసరం లేదు, ముందుకు తిరిగి వెళ్ళు. ఓ అలవాటైపోయింది, థ్యాంక్స్. అన్నయ్య, అన్నయ్య, ఇదిగో బాబు, మా అన్నయ్య ఇటు వచ్చాడా? చూడలేదండి. హలో, మీ అన్నయ్య బయటికి వెళ్ళాడు. మీకు ఏదైనా అవసరం అయితే చెప్పండి, నేను వస్తాను. ఏం అక్కర్లేదు. ఏమండి మీ ఏమండి, మన పెళ్ళయ్యాక మీరు మొదటి జీతం అందుకోబోతున్నారు. మన పెళ్ళయ్యాక మీరు మొదటి జీతం అందుకోబోతున్నారు. మీ పద్ధతి నాకు నచ్చలేదండి. దేనికి? ఈ రోజు ఆఫీసుకు సెలవు పెట్టారు. వచ్చిండే బొచ్చినట్టు ఖర్చు పెట్టి ఇలా నన్ను షికార్లు తిప్పుతున్నారు. బోనస్లు కూడా సరదాగా ఖర్చు పెట్టుకోకపోతే ఉద్యోగాలు చేయడం అనవసరం. వద్దంటే ఉద్యోగం మానేస్తాను. మీరు ఉద్యోగం మానేస్తే మన పని ఫినిష్. ఇడియట్, సడన్ బ్రేక్ వేస్తూ చెప్పకర్లా? చెప్పేసేది సడన్ బ్రేక్ కదండి. ఏడ్చావు, వేదో జోకు నువ్వు. అరే కత్తెరా, దేనికి? మీకోసమే. నా కోసమా? అర్థం కాలేదు. మీకేది అర్థం కాదు. మీ మీసాలు గుచ్చుకుంటున్నాయి. మీసాలా? మీసాలు గుచ్చుకుంటున్నాయి. ఆ? మ్మ్.